భరించలేకపోతున్నాను కృష్ణ. ఆడవాళ్లకు భర్త పోయిన తర్వాతే తాళి బొట్టం తీస్తారు. కానీ నాకు తాళి కట్టిన బాధ ఉండగానే నా మెళ్ళ తాళిని నాకు లేకుండా చేశాం. ఇలా జరగడం ఇది రాతనుకోవాలా? నన్ను విధవం చేసామనుకోవాలా? నేను నిన్ను నమ్ముకున్నది, నీకు పూజలు చేసింది ఇందుకేనా? ఇంటికి సత్య చిన్న కోడలైతే నువ్వు పెద్ద కోడలు. సత్య తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు చాలా ధైర్యవంతురాలు శోభ. సత్య నేను ఇప్పుడే టార్గెట్ చేసిందంటే పొరపాటున తల్లి అయితే నిన్ను అసలు లెక్కేది. మొత్తం కథ తనే నడిపిస్తుంది. అమ్మవు కాలేని నువ్వు చివరికి షోరూంలో బొమ్మలా మిగలాల్సిందే. జాగ్రత్త. మావయ్య, వాళ్ళ సౌండ్ విని నా దగ్గర రీసౌండ్ వినిపించి వెళ్ళిపోతున్నారేంటి? మనుషుల్ని నడిపించేది నమ్మకం, ఆ నమ్మకాన్ని పెంచేది తుడిచేసేది ఇది. షోరూంలో బొమ్మలా ఉండడానికి, జీరోగా మిగిలిపోవడానికి శోభన పిచ్చిది కాదు, అందరికీ పిచ్చెక్కించే తెలివైంది. సత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ క్షణమే నా భార్య కాని ఆ సత్యం నా జీవితం నుంచి పంపించేస్తాను. నిజారాధిక, నువ్వే నా భార్య. నువ్వే. రాధిక మాధవుని కలిసి నువ్వు తాళిగట్టింది నాకు సత్య కాదు అని రాధిక చెప్పినట్టు కలొచ్చింది. అది ఎప్పుడో ఒకప్పుడు సత్య కాపురాన్ని ముక్కలు చేసి మన కొంప ముంచడం ఖాయం. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. అమ్మా, రాధిక అలాంటిది కాదని నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? లేనిపోయిన అనుమానాలు మనసులో పెట్టుకుని జరగని దాని గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాం. నేను నీకు చెప్పడం కాదే పిచ్చి మొహమా. ఈ రోజు మీ ఆయన దానికి స్వయంగా చెప్పాల్సిన విషయం మొత్తం చెప్పాడు. నేను స్వయంగా ఈ కళ్ళతో చూసి చెవులతో విన్నానే. తనకు జరిగిన పెళ్లిని, తాళి కట్టిన మాటని మర్చిపోలేకపోతున్నాను అంటూ ఒకటే ఏడుపు. నాకు ఇలాంటి అన్యాయం జరిగిందని మరో మనిషితో చెప్పుకునే అదృష్టం కూడా దానికి లేనప్పుడు మనసులో ఉన్న బాధని దేవుడితో నేను చెప్పుకోవాలిగా. ఇవాళ దేవుడితో చెప్తుంది, రేపు మాధవ్తో చెప్తుంది.